నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనము తర్వాత 14వ వచనం కూడా ఎవరైనా ఒక్కరి గట్టిగా చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఓకే, దేవుడు ఇశ్రాయేల్ జనముతో చెప్పిన ఒక మాట, దాదాపు 400 సంవత్సరం ఐగుప్తు బానిసత్వములో. ఎన్ని సంవత్సరము? అందరూ ఒకసారి చెప్పండి. ఐగుప్తు బానిసత్వములో 400 సంవత్సరం అంటే దాదాపు 4 తరములు దేవుని సన్నిధానములో ఏడిసి మొరపెట్టిన తర్వాత దేవుని యొక్క విడిపింపు, రక్షణ, విడుదల కొరకున్న ప్రవర్తన క్లైమాక్స్లో వచ్చిన టైం ఇది. పోయిన కొన్ని నెల నుండి మోషే ఫారో రాజు దగ్గరికి పోవడం, అహరోనుతో పాటు పోవడం, వాదించడం, అడగడం, రిక్వెస్ట్ చేయడం, ఫారో రాజు తిరస్కరించడం, ఎదిరించడం, ఇదంతా జరుగుతున్నారు. ఈ మోషే, ఈ ఫారో రాజు వారు సహోదరులాగే పెరిగినావు. చిన్నప్పుడు ఐగుప్తులో బానిసత్వములో ప్రజలు ఉన్నప్పుడు మోషే అక్కడ పుట్టినావు. మోషే పుట్టిన అదే సమయంలో ఫారో రాజుకు పుట్టిన వాడు ఇప్పుడున్న కుమారుడు ఫారో. మోషే వేరే ఒక కుటుంబంలో నుండి మోషే రాజుగా మారుతుందని వారిద్దరు ఫ్రెండ్గా, సహోదరుడుగా అక్కడ పెరిగినాయి. పెద్దవాడావినప్పుడు మోషే అక్కడ నుండి పారిపోయినావు. అంటే కొన్ని విషయమని బట్టి దాదాపు 40 సంవత్సరం అతడు అరణ్యములో తిరిగినావు. అందరు ఇక్కడ ఉన్నారా? 40 సంవత్సరం పుట్టి పెరిగిన తర్వాత ఫారో రాజు రాజభవనములో 40 వయసు తర్వాత అతడు అక్కడ నుండి వెళ్ళిపోయి అరణ్యములో, అడవిలో గొర్రెలనే మేచి కాచుకొని గొర్రెలు వెనక తిరిగి 40 సంవత్సరం. ఇతడు ఫారో రాజు రాజభవనములో నుండి పారిపోయి 40 సంవత్సరం తర్వాత దేవుడు ఇదే మోషేనే మళ్ళీ ఐగుప్తులోనికి పంపిస్తున్నారు. అప్పుడు 40 సంవత్సరం దాటినావు. అప్పుడు తనతో పాటు తిరిగిన వాడు ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత అతడు ఇప్పుడు రాజుగా ఉన్నాడు. మోషే ఏజ్లో ఉన్నాడు. మోషే తిరిగి వచ్చాడు అని తెలిసినప్పుడు అతనికి కూడా గుర్తొచ్చింది, మనవాడే, నాతో తిరిగిన వాడే, కానీ తప్పు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒక్క దేవుని పేరు మీద అతడు మళ్ళీ వస్తున్నాడు. ఇందుకు ముందు నాతో పాటు ఉన్న ఈ బ్రదర్, సహోదరుడు, నేను రాజుగా ఉండే అతడు వచ్చి మరి ఒక్క రాజు పేరు మీద నా దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు మోషేతో అడిగినావు, నువ్వు ఎవరు పంపించాడు, ఆ దేవుని పేరు ఏంటిది? మోషే అన్నారు, ఐఎమ్ దట్ ఐయామ్, ఉన్నవాడును అనువాడు. నీవు నా ప్రజలనే పంపించు, ఇశ్రాయేల్ వారినే పంపు. ఇప్పుడు సేమ్ ఏజ్ కాబట్టి వారి మధ్యలో చాలా వాగ్వాదములు నడుస్తున్నాయి. లక్ష మంది వచ్చిన ఈ జనమనే పంపిస్తే వారి పని అంతా ఆగిపోతుంది. బానిసలుగా ఉండి కూలి జీతమేమి ఇవ్వకుండా వారితో పని చేయిస్తున్నాడు. అదంతా అక్కడ ఆగిపోతుంది. చాలా ట్రై చేసి 9 బాధలు మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది క్లైమాక్స్.
ఈ చదివిన వేద భాగం క్లైమాక్స్. ఇంకా ఒక్క బాధ పంపించడానికి దేవుడు సిద్ధపడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలనే 400 సంవత్సరం తర్వాత అక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఊహిస్తున్నారా? 400 సంవత్సరములో ఉన్న ఒక చోటులో 4 తరములో నుండి ఉన్న ఒక చోటులో నుండి లక్ష మంది జనమనే అక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి జనము, తల్లిదండ్రులు, పిల్లలు, దాసులు, వారికి ఉన్న మృగ సంపద, వారికి అనుగ్రహించిన సామానాలు, వస్తు సొత్తులు అన్నిటితో పాటు షిఫ్ట్ అవ్వడానికి ఉన్న ఒక ప్రయత్నం. దానికి క్లైమాక్స్ టైం ఇది. హల్లెలూయా. దేవుడు ఎలా ఇక్కడ నుండి బయలుదేరాలి. ఈ రాత్రి ఐగుప్తులో నుండి మనమందరం బయలుదేరుతున్నాడు. ఇది దేవుడు ఇశ్రాయేల్ వారితో మాత్రం చెప్పాడు. వారితో చెప్పినదినే వారు రహస్యంగా కాపాడినావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతమనే వారు అనుభవించాడు. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతమనే వారు అనుభవించినాము, వారి కన్నులారా చూశాడు. ఏంటిది? దానిలో ఒకటి రాత్రి, 2 రాత్రి, పగలు చీకటి. అప్పుడు ఇది ఐగుప్తు వారు మాత్రమే చీకటి, ఇశ్రాయేల్ వారికి మామూలు డే చేయలాయి. ఆ తేడా వారికి అర్థమైంది. ఇంటిలోనికి కప్ప ఇంటిలోనికి రావడం, అది ఉట్టి ఐగుప్తు వారి ఇంటిలోనికే. ఇశ్రాయేల్ వారి లక్ష మంది వచ్చిన ఆ క్యాంపులో ఈ ప్రాబ్లం ఏమీ లేదు. ఈ 9 బాధలు పంపించినప్పుడు కూడా దేవుడు తన బిడలనే కాపాడిన. దేవుని పేరు పెట్టబడిన దేవుని బిడలారా, మమ్మల్ని కాపాడిన ఒక దేవుడు ఉన్నాడు. ఇది శ్రద్ధగా మనం అర్థం తెలుసుకోవాలి. ఇదన్నీ జరిగిన తర్వాత చివరిగా 10వ బాధ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఈ 10వ బాధలో తప్పకుండా వారిని విడిపిస్తుంది. మీరు బయలుదేరాలి. ఈ రాత్రి బయలుదేరాలి. ఈ రాత్రి బయలుదేరాలి. ఎవరెవరు బయలుదేరాలి? ముసలివాడు బయలుదేరాలి, ముసలమ్మ బయలుదేరాలి, తాతయ్య బయలుదేరాలి, పిల్లలు మనవరాలు, మనవరు అందరూ బయలుదేరాలి. దాసులు, వారి ఉన్న మృగ సంపదలు, వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొని పోవాలి. ఏది మిగలకూడదు. దేవుడు ఇంకొకటి కూడా అన్నారు, మీరు పోయి మీ పొరుగు వారి దగ్గర పోయి బెండి బంగారం అంతా అప్పడుగు. అంటే మేము ఒక ఫంక్షన్కు వెళ్తున్నారు, అదే అట్లానే కదా, మేము ఒక ఫంక్షన్కు పోతున్నాము, మాకు వేసుకోవడానికి మీ దగ్గర ఉన్న బెండి బంగారం అంతా కొంచెం ఇచ్చేస్తావా అని అడిగి తీసుకోండి. దేవుడు వారి మనసుతో మాట్లాడి అన్ని ఇవ్వడానికి ఉన్న దయ కూడా చూపిస్తా. అది కూడా మీరు, ఎందుకంటే 400 సంవత్సరం మీరు వారి కొడుకు పని చేశాడు, మీకు కూలి ఏమి ఇవ్వలేదు, మినిమం ఇదేనా వారి దగ్గర నుండి సమకూర్చుకొని పోవాలన్నారు. ఈ దేవుని మనసు మనకు అర్థం కాదు. మనము ఏదో ఒకటి మానుషికంగా ఆలోచన చేస్తుంది. దేవుడు అలాగా చేయగలుగుతుందా? అబద్ధం మాటలాడి వారి దగ్గర ఉన్న వెండి బంగారం అంతా తీసుకొని దగ్గర పెట్టి వెళ్ళిపోవడం, తిరిగి రాదు, ఇవ్వను అని కూడా తెలుసు, అయినా కూడా అట్లా చెయ్యి. స్తోత్రం చెల్లిస్తావా? దేవుని మనస్సు మనకు అర్థం కాదు. కాబట్టి మనము ఊరి విడిచిపోవడానికి పక్కన వారితో చిట్టి అంతా కోట్ల చిట్టి మొదలుపెట్టిన తర్వాత అదంతా సమూర్చుకొని
ఊరు విడిచిపోమని కాదు, బైబిల్లో అలాగే ఉంది కదా. నో, ఇది ప్రాక్టికల్గా చేయడానికి కాదు. 400 సంవత్సరం మీకు ఇబ్బంది పెట్టాడు, కూలి ఇవ్వలేదు. ఆ కూలి మందమైనా కొంచెమైనా మీరు సమకూర్చుకొని పోవాలి. కానీ అది వారికి ప్రయోజనకరంగా ఉండలేకపోయినా వారి విగ్రహమే తయారు చేసింది, నాశనం అయిపోయింది అరణ్యంలో. అదంతా పక్కన పెట్టండి. ఇదంతా జరిగి రాత్రి దేవుడు మీరు ఎలా బయలుదేరాలి? నేను పస్కా గురించి చెప్తున్నాను. బానిసత్వములో నుండి మీరు ఇప్పుడు బయలుదేరవలసిన విషయం ఏదంటే 3వ వచనం ఒక్కసారి కూడా చదవండి. ఇశ్రాయేలులో సర్వ సమాజముతో ప్రతి కుటుంబం, అందరు ఇక్కడ ఉన్నారా? 38 కుటుంబం కైరోస్ మిషన్ లో ఉండే, 34 కుటుంబాలు ఉండే. ప్రతి కుటుంబం నాకు లేవు, నాకు ఉంది, నాకు ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అన్నది అక్కడ విషయం లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం చెయ్యాలి. ప్రతి కుటుంబం ఒక్కడు దేవుని మాటలలో దేవుని ఆజ్ఞకి ఒక ఎక్సెప్షన్ లేదు, మీకు ఎక్స్క్యూజ్ లేదు. మాకిదెందుకు, నాకు అవసరం లేదు, నాకొద్దు, నే వలన సాధ్యం కాదంటే విడుదల మీకు రాదు. ప్రతి కుటుంబమునకి ఒక్కొక్కరికి దేవుడిచ్చిన కొంచెం ఎక్సెప్షన్ ఏదంటే గొర్రెపిల్ల అయినా మేకపిల్ల ఏదో ఒకటి తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అర్థమైతే దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరితో దేవుడు మాటలాడిన విషయం, చిన్నవాడు పెద్దవాడు, డబ్బున్నవారు డబ్బు లేని వారు, పేదవారు పెద్దవాడు, ఇది ఏది తేడా లేకుండా 12 గోత్రములో ఉన్న ప్రతి కుటుంబం అమ్మా మీకు ఎక్స్క్యూజ్ లేదు. ఎంతమంది ఉన్నామో దానికి లెక్క చూసి పస్కా పండుగ దినములో ఆరాధించవలసిన విషయం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సగం మంది కొందరు మార్కెట్లో, కొందరు పని స్థలములో, కొందరు ఫ్రెండ్స్తో కూడా కూర్చుండి ముచ్చట చెప్పి, కొందరు మార్కెట్లో, కొందరు పని స్థలములో, కొందరు అటు ఇటు అన్నది కాదు. ప్రతి ఒక్కడు పాటించిన వారి తరములనే దేవుడు దీవిస్తుంది. మనం అనుకున్నారు ఏం కాదండి, దేవుని మన ఇష్టమే కదా, దేవుడు క్షమించిన దేవుడు కదా. అట్లా క్షమించిన దేవుడు కానే కాదు. ఉట్టిగానే మీరు అదంతా మనసులో పెట్టకండి. ఏది చేసినా క్షమించిన దేవుడు అని కాదు. దేవుని మాట అనుసరించిన ఎడల మాత్రమే క్షమింపబడుతుంది. ఆ వాక్యం చదవండి, 3వ వచనం. ప్రతి ఇంటికి మీరు ఒక మేకపిల్ల అయినా గొర్రెపిల్ల అయినా తీసుకో. అంటే విడుదల, ఐగుప్తు బానిసత్వములో నుండి ఉన్న విడుదల పర్సనల్ గా ఉంది, వ్యక్తిపరంగా ఉంది. అందరు వింటున్నారా? ఎక్కడ ఉన్నారా? అర్థం అవుతుందా ఈ చెప్పినదంతా? ఐగుప్తు బానిసత్వములో నుండి ఉన్న విడుదల వ్యక్తిపరంగా ఉంది. ఈ కాలంలో ఎలా ఆలోచించి స్తోత్రం పలకాలంటే, ఐగుప్తు గురించి ఆలోచనతో కూర్చుంటే మీకు స్తోత్రం రాదు నోటిలో. పరలోక రాజ్యమునకే కంపేర్ చేయాలి. పాపాష్టితమైన ఈ లోకములో నుండి ఉన్న విడుదల పొంది పరలోక రాజ్యములోనికి, పాలు తేనె ప్రవహించిన కనానిలోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశించిన విషయము వ్యక్తిపరంగా ఉంది.
ఇప్పుడు స్తోత్రం అవుతుంది. కానీ మీరు ఐగుప్తుల గురించి ఆలోచించి కూర్చుంటే నోట్ల నుండి స్తోత్రం రాదు. ఐగుప్తులో ఏం జరిగినా మాకేంటిది ఇప్పుడు? అది కాదు. ఈ పాప లోకములో నుండి ఉన్న విడుదల అన్నది ప్రతి కుటుంబమునికి, ప్రతి వ్యక్తికి వేరుగా ఉంది. మీ తల్లి నీడ కింద పిల్లలకు పోవరాదు. భర్త నీడ కింద భార్యకి పరలోకంలో చేరడం సాధ్యం కాదు. నీవు పో, నీవు ఆరాధించండి, నీవు వెళ్ళు. నేనైతే క్యారియర్ పట్టుకొని పనికి వెళ్తున్నా. భార్య నీడ కింద భర్త పరలోక రాజ్యంలో ప్రవేశించడం సాధ్యం కాదు. అర్థమైతే దేవునికి ఇస్తాం. ఇది వ్యక్తిపరంగా ఉంది. మీరు ప్రవేశించాలంటే మీరు గొర్రెపిల్లని ఏర్పాటు చేయాలి. మీ కుటుంబం, ప్రతి కుటుంబం తనకి వ్యక్తిపరంగా. హల్లెలూయా. ఈ ఒక మార్పుకి విడుదల కఠిన హృదయం కలిగిన ఫారో అధికారములో నుండి మీరు బయటకు రావాలి. నిర్గమకాండ 11వ అధ్యాయములో ఒక భాగం చదవండి, 9-10 వచనాలు. మరి ఒకసారి 9వ వచనం చదవండి. ఆమేన్. ఆ మాట అర్థమైందా? మళ్ళీ నెమ్మదిగా చదవండి. ఐగుప్తు దేశములో నా మగత్ కార్యములు, నా అద్భుత కార్యములు విస్తారమవునట్లు ఫారో మీ మాట విన్నడు. అందరూ అర్థమైందా? ఏంటిదమ్మా ఇప్పుడు చెప్పినది? ఐగుప్తులో దేవుని అద్భుత కార్యములు విస్తరింప చేయడానికి ఫారో మీ మాట విన్నాడు. అప్పుడు దేవుడు ఫారో హృదయం అనే కఠినపరచడానికి ఉన్న కారణము దేవుని ఒక అద్భుతములు ఐగుప్తు ప్రాంతం అంతా విస్తరింప చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్నగా చెప్పాలంటే దేవుడు అద్భుతములు చేసినది కొందరికి నాశనం కొరకు, కొందరికి మేలు జరగడానికి. స్తోత్రముతో దేవునికి దేవుడు మహత్కార్యమనే అద్భుత కార్యమనే చేసినది ఎందుకంటే కొందరికి అది నాశనం కొరకు, మరి కొందరికి దీవెనలు కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట్లాడినది ఐగుప్తులో తన అద్భుత కార్యమనే విస్తరింప చెయ్యడానికి దేవుడు ఆ ఫారో మీ మాట విన్నాడు. ఇది చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో మీరు ఏది చెయ్యాలని మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తులు లెక్క చూసి ఒక్కొక్క గొర్రె పిల్ల అయినా మేక పిల్ల అయినా దానికి తగ్గిన ప్రకారం మీరు ఏర్పాటు చెయ్యాలి. 10వ తారీఖు 4 రోజు ముందే. అందరు ఇక్కడ ఉన్నారా? 4 రోజు ముందే, అంటే దీనినే కోసి భోజనం చేయడం, వంట చేయడం 14వ తారీఖు. 14వ తారీఖు చెయ్యవలసిన పండుగ మీరు 10వ తారీఖు మేకనే సిద్ధపరచాలి. ఇలాగే మనతో చెప్తే మనం ఏం చేస్తుంది? ఏం కాదండి, నాకు అర్జెంట్ పని ఉంది, 13-14 టైం ఉంది కదా, 14వ తారీఖే కదా. మీరు ఇక్కడ ఉన్నారా? మన మనస్సు చెప్తున్నారు. దేవుని మాటకి లోపడడం అన్నది లేదు. 14 కదా, 14కి మీరు ఉన్నా లేదా అని ఎవరికి తెలుసు? 10వ తారీఖు చెయ్యమని చెప్తే 10వ తారీఖు చెయ్యాలి. స్తోత్రం పోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ వారు దేవుడు చెప్పినట్లుగానే చేశారు. 10వ తారీఖు వారు గొర్రెపిల్ల అయినా మేక అయినా లెక్క చూసి ఎంతమంది ఉన్నారో దాని ప్రకారము మేకైనా గొర్రెైనా ఏర్పాటు చేయాలి. కుటుంబంలో పిల్లలు తక్కువ ఉండే
మీ పొరుగు వారిలో ఒక్క కుటుంబం కూడా మీరు కలపండి. మొత్తం కలిపినప్పటికూ 15 మంది అయింది. 2 కుటుంబం కలిసిన 17 మంది ఉంటే దానికి తగినది మిగిలకూడదు. ఉన్నారా వాక్యము? మిగిలితే రాలేని వారికి, పొరుగు వారికి, వారికంతా మీరు గిన్నె తీసుకురండి, పాత్రములు తీసుకురండి. ఐగుప్తు వారు కూడా మనము నిన్నవరేకు మనకు సహాయం చేసిన వారి కదా, అందరికి కూడా కొంచెం కొంచెం పంపించండి. మటన్ చికెనే కదా, మటనే కదా. అట్లా చెప్పినావా? అర్థమైతే దేవుని స్తోత్రం చెంది. మీరు ప్రార్థనతో సిద్ధపరచినది గంప తీసుకురండి, పాత్రం తీసుకురండి. ఐగుప్తు వారు కూడా పొరుగువారు కదా, మంచివాడే కదా, మంచివాడు, వారికి కూడా కొంచెం పంపిస్తా. లేదు యా దేవుడు మాట్లాడినది జాగ్రత్తగా వినండి. మిగిలితే అగ్నిలో కాల్చాలి. మీ సెలక్షన్ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చేసిన అద్భుతములో అందరు వింటున్నారా? కొందరికి నాశనం కొరకును, దేవుని బిడలకి అనుగ్రహం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలకి మేలు కొరకు దేవుడు అద్భుతములు చేస్తాడు. కానీ ఫారోయికి, ఐగుప్తు వారికి వారి నాశనం కొరకు అద్భుతములు. కొందరు నాశనం కొరకు దేవుడు కొన్ని హృదయం అనే కఠినపరుస్తాడు. ఐగుప్తు వారిలో ఉన్న ప్రతి కుటుంబం యాక్చువల్లీ చేసిన పొరపాటు అందరూ ఫారో రాజు చేశాడు. అందరు ఇక్కడ ఉన్నారా? జనమనే పంపించలేదు, వారిని మాటకి లోపడలేదు, జనమనే పంపించలేదు, చేసిన పని అందరూ ఫారో రాజే. కానీ దేవుని శిక్ష వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబములో మొదటి సంతానం అనే దేవుడు చంపినావు. భయం లేదు, భయం లేదు. మనం ఏదో మాట విని కూర్చున్నారు. చేసినది ఇంటి యజమానుడు కావచ్చు, చేసిన పొరపాటు ఇంటి యజమానుడు కావచ్చు, అనుభవించినది కుటుంబం మొత్తం. రాజు చేసిన పొరపాటు తన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం అనుభవించినాం. రాజభవనంలో మాత్రమే ఈ బాధలు జరిగిందా? ప్రతి ఒక్కరింటిలో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లించి. ఫారో చేసిన 2 భయంకరమైన పొరపాటు ఏదంటే, ఒకటి శ్రద్ధగా వినండి. ఫారో రాజు చేసిన భయంకరమైన 2 పొరపాటు. ఒకటి తప్పు, ఆరాధించడానికి జనమనే పంపేయలేదు. స్తోత్రం చెల్లించాలి. ఆరాధించడానికి ప్రజలనే పంపించకుండా ఆడంగపరచిన వారందరూ ఫారోయే. హల్లెలూయా. ఫారో ఆరాధించడానికి జనమనే పంపించలేదు. ఆరాధనకి ఎదురుగా జీవం కలిగిన దేవుని ఆరాధించిన దానికి ఫారో ఎదురుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, మంచి కార్యం కొరకు ఇతడు కఠిన హృదయంగా మారినాడు. 2 పొరపాటు ఫారో ఇది. ఒకటి, ఆరాధించడానికి ఎదురుగా. మనలో కూడా కొందరు ఉన్నారు, బయట చెప్పలేకపోయినా చప్పట్లు కొట్టను, స్తోత్రం పలుకను, హల్లెలూయా చెప్పను, ఆత్మలో ఆరాధించను, గట్టిగా దేవుని స్తుతించి ఆరాధనకి ఎదురు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆరాధించుమని చెప్తే మీరు ఏది చెప్పండి, లోపల ఫారో లాగే హృదయము ఆరాధనకి ఎదురు. సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు స్తోత్రం కూడా పోయినావు. ఫారో లాగా ఉన్నవారు ఈ కాలంలో కూడా ఉన్నారు. కానీ దావీదులాగా నాట్యం ఆడిన వారిని సింహాసనంలో కూర్చోబెట్టిన దేవుడు ఉన్నారు. ఫారో ఆరాధనకి ఎదురు. అదే లోపల ఉన్న ఏదో ఒక గర్వం కావచ్చు,
చప్పట్లు కొట్టను, స్తోత్రం చెల్లించును, చేతులు ఎత్తును, స్తోత్రం పలుకును, ఆరాధించును, అందరు ఆరాధించిన ఎడలా కూడా నేనైతే ఆరాధన చెయ్యను. ఫారో అనుభవం మనకు తెలుసు. రెండవది కఠినమైన హృదయం. ఎన్ని బాధలు జరిగినా, ఇప్పుడు ఎన్ని బాధ అయిపోయింది, ఇప్పుడు 9 అయిపోయింది. ఈ 9 బాధ జరిగినప్పుడల్లా ఆ టైంకు ఉన్న ఒక మారు మనసు. ఓకే, సరే, ఈ బాధ భరించలేకపోతున్నావు, మోస నొప్పులు, అహ్రో నొప్పులు, ఈసారి నేను పాపం చేశాడు. అదే ఫారో చెప్పిన మాట, ఈసారి నేను పాపం చేశాడు. సరే, మీరు వెళ్ళిపో, మీ దేవునితో ప్రేయర్ చేయి, ఈ బాధ పోవాలి, ప్రేయర్ చేయి, వెళ్ళిపో, మా కోసం కూడా ప్రేయర్ చేయి. మంచి మాటయే కదా, మా కోసం కూడా ప్రేయర్ చేయి. కానీ పురుషులు మాత్రం హల్లెలూయా. వెంటనే మోస మాట్లాడిపోయి ప్రేయర్ చేసినాము, ప్రార్థన చేసినప్పుడే ఆ బాధ తొలగినాం, మారిపోయింది. వెంటనే కడిగినప్పుడు అంటే ఇన్స్టెంట్లీ ఆ టైంకి ఉన్న మారు మనసు. కొందరు అలాగే ఉంది, ఒక బాధ కలిగినప్పుడు ఒక మారు మనసు, ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, 2-3 వారం క్రమంగా రావడము, ఒకే అయిపోయింది. మళ్ళీ తదైవం, మళ్ళీ చర్చకు రాదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, చప్పట్లు లేదు, స్తోత్రం లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఒక బాధ పడాలి, స్తోత్రం చెల్లించడం లేదు. మళ్ళీ రెండవ బాధ పడితేనే తాత్కాలికంగా ఏదో ఒక మారు మనసు. అలాగే తృప్తి పడిన దేవుడు కాదు. దేవుడు సమస్త దానిని నాశనం చేసిన 10వ బాధ రాబోతుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. సదాకాలం వాదించిన దేవుడు కాదు మన దేవుడు. ఫారో 2-3 విషయంలో అతడు ఈ పస్కా పండుగలోనికి రావడానికి ఉన్న కారణాలు నేను చెప్తున్నా. ఒకటి, నిర్గమకాండం 8వ అధ్యాయంలో ఒక 4 విషయములు ఉంది. మోష మనకు సమానమైన మనసు కలిగిన ఫారో రాజు, మనకు అనుకూలమైన మన స్వభావం మనకి తగినట్లుగానే ఉంది ఫారో జీవితానుభవం, ఫారో రాజు. వింటున్నారా? 8వ అధ్యాయం 25వ వచనం. ఫారో రాజు చెప్పినది ఏంటిది? ఫారో ఓకే, పర్మిషన్ ఇచ్చాడు. ఇటమ్మా, మీరు ఓకే పోయి ఆరాధించండి, కానీ ఇక్కడే ఆరాధించు. ఇప్పటి వరకు మా స్వాతంత్ర్యం నేను ఇవ్వలేదు, మీ దేవుడైన యెహోవానే ఈ దేశంలో ఆరాధించండి. ఆ వాక్యం మరలా గట్టిగా చదవండి. అప్పుడు ఫరో మీరు వెళ్ళి, అది గట్టిగా చదవాలి. ఆ వాక్యం కరెక్ట్ పడాలంటే మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి, నా దేవునికి, ఐగుప్తు దేవునికి అనేది చెప్పలేదు. మీరు వెళ్ళి మీ దేవునికి బలి అర్పి. ఎక్కడా? ఈ దేశంలో. హల్లెలూయా. అంటే ఆ దేశమే దేశము అన్ని జనులు మధ్యలో ఉన్న వాటి మధ్యలో మీరు ఆరాధించుకోండి. దానికి 26వ వచనంలో మోస చెప్పిన మాట ఏంటి? అట్లా చేయ అంటే చెయ్యరాదు, చెయ్యకూడదు, అట్లా చెయ్యకూడదు. ఒక హల్లెలూయా చెప్తావా? అది తృప్తి కొరకేది చెయ్యకూడదు. పరలోకమందున్న దేవుడు ఆలకించాలి. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం. ఫారో రాజు అన్నారు, మీరు ఇక్కడే ఆరాధించుకోండి, ఇక్కడే ఆరాధించుకోండి. ఓ, ఎంతమంది రాజు, ఎంత మంచి రాజు! ఇప్పటి వరకు మనకు పర్మిషన్ ఇవ్వలేదు,
ఇప్పుడు చూడండి, ఆరాధించడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఓ స్తోత్రం! అందరు రండి, చప్పట్లు కొట్టి ఆరాధన చేసిందా మోస? చేసిందా? అక్కడ గట్టిగా చెప్పండి అమ్మా. చెయ్యలేదు. మోసే అన్నారు, అన్యజనుల మధ్యలో మేము ఆరాధన చెయ్యను. 3 రోజు ప్రయాణం అయిపోయి మేము ఆరాధించాలి. ఉన్నారా? వాక్యం 26వ వచనం చదవండి. అట్లా చెయ్యగా రాదు. ఆమేన్. చిన్నగా చెప్పాలంటే, మేము పలికిన ప్రార్థన, మా హల్లెలూయా, మా స్తోత్రము, ఐగుప్తు వారి పక్కన పెట్టు, మన విషయం చెప్పు. మన స్తోత్రము, మన హల్లెలూయా, మన ఆరాధన, చప్పట్లు, స్తోత్రం హల్లెలూయా పక్కన వారికి హేయము, వారి నవ్వుతుంది. అప్పుడు అది మా దేవునికి అపమానం. మేము స్తోత్రం చెల్లిస్తావా? జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రార్థన పెట్టినప్పుడు, ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? జీవం కలిగిన దేవుని ఆత్మలో, సత్యములో ఆరాధించాలి. పస్కా పండుగలోనికి రాలేదు. ఈ విషయం అంతా జరిగిన తర్వాత కఠినమైన హృదయమునకి దేవుడిచ్చిన తగ్గిన శిక్ష అక్కడే అనుగ్రహించి, నేను చిన్నగా చెప్పి ముందు ఇప్పుడు ఈ విషయమైనా మనసులో పెట్టుకోవాలి. రెండవది 28వ వచనం చదవండి. రెండవది ఏంటిది? దూరం పోకుండా ఉండాలి. వెళ్ళండి, దూరం వెళ్ళకూడదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఫారోలాగా ఉన్నవారు ఉన్నారు చాలా మంది. ఎందుకు దూరం పోకూడదంటే ఎక్కువ లోతుగా పోకండి. ఆరాధించుకోండి, వెళ్ళండి, కూర్చోండి. ఈ హల్లెలూయా వద్దు, ఈ స్తోత్రం వద్దు, ఇదేది వద్దు. లోతుగా పోకూడదు, మామూలుగా పోయి వచ్చే. అందరు ఇక్కడ ఉన్నారా? మామూలుగా పోయి, దూరం పోకుండా జాగ్రత్తగా ఉండు. మోషే అన్నారు, ఒప్పుకున్నారా? ఊపండి తల ఏదో ఒకటి. ఒప్పుకున్నారా? చెప్పినది రాజువే, సాధ్యం కానే కాదు. 3 రోజు ప్రయాణం చేసి దేవుడు నిర్ణయించబడిన స్థలములో పోయి ఆరాధించాలి. ఏ కాంప్రమైజ్ చెయ్యకండి. ఆరాధించడానికి వాతావరణం మంచిది కాలేకపోతే ఆరాధన అవసరం లేదు. ఆరాధించడానికి పాటు పాడి ఆరాధించి దేవుని గణపరచడం, ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. చాలా మంది వచ్చాడు, రాజకీయ నాయకులు, వారు వీరందరూ వచ్చారు. కలిబిడగా అయిపోయింది ఆ ప్రోగ్రాము. ఒక్కడ పాటు పాడి వాక్యం చెప్పి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి ఉన్న వాతావరణం లేకపోతే అక్కడ వంట ఆల్రెడీ స్టార్ట్ అయింది. పేపర్ ప్లేట్లు, ముక్కలు అందరూ తల మీద ఎట్లా పోతున్నారు, గిన్నెలు సౌండ్ మొత్తం ఘోరంగా నడుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వారు బాగా ముచ్చట్లు చెప్తున్నారు, అన్ని నడుస్తే ఉన్నారు. పాస్టర్ గారు మీరు నడిపించుకోండి. ఏం నడిపించడం? ఏం నడిపించాలి? పాట పాడడానికి సంఘమో రావడం లేదు, పాట పాడడానికి ఎవరు లేదు. వారే అందరూ వచ్చినట్లుగా లాస్టే వచ్చేస్తుంది. చాలా నేను అనుభవించినది, ఉట్టి ఖాళీ చేయరే ఉంది, పాస్టర్ గారు నడిపించుకోండి అని. ఏం నడిపించాలి? అర్థం కాలేదు. ఏది నడిపించాలి చెప్పండి? ప్రార్థనయా? వాక్యమా? ఆరాధనయా? దానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే ఎందుకు ఇదంతా? ఎవరు వినడానికి, ఎవరు ఆలగించడానికి, ఎవరి తృప్తి కొరకు? ఈ వాక్యం అంతా అర్థమవుతుంది. ఒకవేళ సాహచర్య వాతావరణం అనుకూలం కాలేకపోతే వద్దండి అది. లేకపోతే అనుకూలమైన వాతావరణం అనే సిద్ధపరచాలి. పిలిచినప్పుడే చెప్పాలి, మాకు ప్రేయర్ ఉంది, 1 గంట సేపు ప్రేయర్ ఉంది, ఆ ప్రేయర్
పాస్టర్ వస్తుంది, అందరు వస్తుంది, ప్రేయర్ అయిపోయిన తర్వాత మాత్రమే భోజనాలు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఎలాగే ఉండాలన్నదిలో నేర్పించిన విషయం. మోషే అన్నారు, సాధ్యం కాదు, మేము 3 రోజు ప్రయాణం అయిపోయి దేవుని ఆరాధించాం. 10వ అధ్యాయం 11వ వచనములో త్వరగా ముందుకు పో. 10వ అధ్యాయం 11వ వచనములో 3వ ఫారో రాజు ఒక అండర్స్టాండింగ్ ఏంటిది? ఓకే, దూరం పోవండి, 3 రోజు పోవండి, కానీ పురుషులు మాత్రం. ఎవరు? ఇప్పుడు ఈ కాలంలో అంటే స్త్రీలు మాత్రం పోవండి అని చెప్పి. అదే కదా, ఎక్కడైనా స్త్రీలే ఉన్నారు, పురుషులకు వేరే చాలా పనులు ఉన్నాయి కదా. కానీ బైబిల్లో మాట్లాడినది పురుషులు మాత్రం పోవండి. ఫారోకి కూడా కొంచెం తెలివి ఉంది. ఏంటిది? శిరస్సుగా ఉన్నది పురుషులే, ఆరాధించడం పురుషుడే, స్త్రీలు దానికి తోడుగా ఉండవలసిన వారే. మనకు అట్లా కాదు, మేమేమి లేదు, మొత్తం శిరస్సు మొత్తం స్త్రీలే, అనిపించడం మొత్తం వారే కదా. ఒకరు వచ్చి నాతో, నా పాస్టర్ గారు దయచేసి మా వాడుతో చెప్పండి, మా మాట వినడం లేదు, నా మాట వినడం లేదు. నేను అడిగిన, మీ ఆయన మీ మాట విన్నారా, ఆయన మాట మీరు విన్నారా? ఇప్పుడు శిరస్సు మారిపోయింది. శిరస్సుగా ఉండే దాన్ని విషయం మారిపోతున్నా, దేవునికి స్తోత్రం. శిరస్సుగా ఉండే తోకగా ఉండిపోతుంది. శిరస్సుగా ఉండలేనందువలన తోక శిరస్సుగా మారిపోతున్నా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చేయండి. పురుషులు మాత్రం పోయి ఆరాధించండి. 9వ వచనంలో మోషే ఏమన్నారు? కాదు, అందరూ పోవాలి. 9వ వచనంలో మోషే ఏమన్నారు? కాంప్రమైజ్ ఏమి లేదు. గనుక కుమారులను కుమార్తెలను, ఎవరెవరు? పెద్దలను, మందలను, చిన్న పెద్దలతో కూడా. హల్లెలూయా. విడుదల తల్లిదండ్రులకు మాత్రం సరిపోతుందా? చెప్పట్లేదు. పరలోక రాజ్యంలో పురుషులు మాత్రం సరిపోతే ఓకే, స్త్రీలు మాత్రం సరిపోతుందా? కాదు, విడుదల సమస్త వాటికి, ప్రతి ఒక్కరికి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అందుకే ఆరాధించినప్పుడు అందరూ ఉండాలి. హల్లెలూయాకి వెళ్ళలేదు. ఇంటిలో ఆ దేవునితో చెప్పాలి, ఆరాధించినప్పుడు ఇల్లు మొత్తం ఉండాలి, కుటుంబం మొత్తం. ఇంకొకటి కూడా ఉంది, 10వ అధ్యాయం 24వ వచనంలో 4వ విషయం. ఫారో రాజు చెప్పినది 4వసారి, మీరు పోయి ఆరాధించండి, లేదు, మీరందరూ పోవండి, మనుషులందరూ వెళ్ళండి, మీ ఆస్తియు, మీ పశువులు, మీ మృగ సంపత్ అందయు ఇక్కడ ఉండవలను, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఏ కాంప్రమైజ్కి మోసే రెడీ కాదు. మోసే అన్నారు, మేము అన్ని కలిపిపోవాలి. ఆరాధించవలసిన స్థలములోనికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుసది ఏమేమి దేవునికి సమర్పించాలని. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. అంటే పేర్స్ ఇంటిలో పెట్టుకొని రాకూడదని అర్థం. పేర్స్ అన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు పేర్స్ జబ్బులో ఉంది. ఆరాధనకి వచ్చినప్పుడు మాత్రం పేర్స్ ఇంటిలో పెట్టి రాకూడదు. ఆరాధనకి వచ్చి కూర్చున్నప్పుడే దేవుడు మాట్లాడుతుంది. 20 రూపాయ కాணிకలు వేయాలా, 500 వేయాలని అది వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఇది మన ముందే నిర్ణయం అయింది. 20 రూపాయ పట్టుకొని వస్తున్నారు. 10,000 జీతం శనివారం వస్తే కూడా 20 రూపాయ నోటే ఉంది. అది మనం అలవాటు పడిపోయినాం.
ఫస్ట్ 10 రూపాయలు ఉంది, ఇప్పుడు అది మారిన 20లోనికి మారిన చేయించాయి. ఓకే, కానీ వాక్యం నేర్పించినది అన్నీ తీసుకొని వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది మేము దేవునికి ఏమి సమర్పించాలని. దేవుడు అప్పుడు మాట్లాడుతుంది. ఆరాధనలో వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంది దేవునికి ఏది సమర్పించాలని. ఇప్పుడు ఒక విషయం చెప్పి నేను ముగించుకుందాం. 11వ అధ్యాయం 7వ వచనములో దేవుడు చేసిన ఒక విషయం ఉంది. మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఆమేన్. దేవుడు ఇశ్రాయేల్ వారికి ఐగుప్తు వారికి మధ్యలో భేదం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. దుష్టుల మీదను జరిగినదేదియో తన బిడల మీదకి జరగకుండా దేవుడు కాపాడుతుంది. అపాయం ఏదియో రాకుండా, మీ పాదమునకి రాయి తగలకుండా తన భుజం మీద ఎత్తి పంచుకొని ఒక దేవుడు ఉన్నాడు. ఆయన వైపు మనము జీవించిన ఎడల భేదం చేస్తుందని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆ వాక్యం మరి ఒకసారి 11వ అధ్యాయంలో వేద భాగం మరి ఒకసారి చదవండి. ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించి వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే, ఏ అపాయము మీ ఇంటికి రాకుండా. ఓ, ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. మోసపాడిన పాటలో ఏ అపాయము మీ ఇంటికి రాకుండా వేరుపరచిన దేవుడు ఉన్నాడు. ఐగుప్తు వారి మధ్యలో, ఇశ్రాయేల్ జనం మధ్యలో దేవుడు వేరుగా చేసిన, తేడా చేసిన ఒక పండుగ పస్కా పండుగ. వారికి నాశనం జరిగినప్పుడు మిమ్మును దేవుడు కాపాడుతుందని నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేయండి. దేవుని ఎదుట నిలబడిన వారికి ఈ యొక్క జ్ఞానం తెలివి మనము అర్థం అవ్వాలి. చాలా మందికి తెలియదు. ఈరోజు మధ్యాహ్నం నేను ట్రిసాతో మాట్లాడినప్పుడు నా అన్నయ్య కూతురు బిడ, చిన్న బిడ మాల్టాయిలో ఉంది, దేశంలో విదేశ రాజ్యంలో మాల్టాయిలో. అక్కడ నుండి ఆమె బర్త్డే ఈరోజు మాట్లాడింది. థర్డ్ క్లాస్లో చదువుతున్నారు. ఈ మొబైల్లో వాట్సాప్ కాల్లో మేము వీడియో చాటింగ్లో మాట్లాడినప్పుడు తెలిసిన, ఇప్పుడు ఈ విషయం అంతా మాట్లాడినప్పుడు ఈరోజు ప్రత్యేకత మీ బర్త్డే మాత్రం కాదు పస్కా పండుగ అని చెప్పినప్పుడు అడిగితే ట్రిసాతో అడిగింది, పస్కా అంటే ఏంటిది?
పాస్ ఓవర్ అంటే ఏంటిదని అడిగినప్పుడు 5 బానిసత్వంలో నుండి విడిపించినప్పుడు ఈ కథా చరిత్రం అది తెలుసు, నేను నేర్చుకున్నారో తెలుసు అని అప్పుడు ఈ మాటలాడి తర్వాత అప్పుడు నేను ఇంటిలో నేను పెద్దదే కదా, నా ఇంటిలో నేను పెద్దదే కదా, నేను డాడీతో అడగాల ఇది ఎందుకు ఇలాగ చేయాలని నేను కూడా అడగాలి కదా. అడగాలి, నీ ఇంటిలో పెద్దది కాబట్టి నీ డాడీతో అడుగు, నేను కూడా డాడీతో అడుగుతుంది, డాడీ ఇది ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు ఈ కథా చరిత్రం అంతా చెప్పాలి అని ట్రీసా చెప్పినప్పుడు సరే ఈ రోజు రాత్రి నేను డాడీ వచ్చినప్పుడు డాడీతో అడుగుదాం, ఈ పండుగ ఎందుకు ఎలా ఎట్లా అనేది అడుగుదామన్నారు. అప్పుడు ఈ మాట్లాడినప్పుడు 3వ తరగతిలో ఉన్న అమ్మాయి చెప్తున్నారు, అదే కదా యేసయ్య కూడా చేసింది కదా, యేసయ్య కూడా పస్కా పండుగ చేసినప్పుడు బల్ల రొట్టె విరిచి, అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, రొట్టె విరిచి ఇచ్చిన తర్వాత ఇది నా శరీరము ఇది నా రక్తం అని చెప్పి ఇచ్చినది పస్కా పండుగలే కదా, మనం అందుకే కదా చర్చిలంతా రొట్టె విరుస్తున్నారని. 3వ తరగతిలో చదువుతున్న అమ్మ ఈ కథా చరిత్ర మొత్తం చెప్పినావు, మనకు తెలుసా? నేర్చుకోవాలి. మనము చెప్పడం లేదు, వారికి అర్థం కాదు, ఒక్కడే వచ్చి కూర్చున్నారు వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నారు అదే. దేవుని లోకపరమైనదంతా మనము నేర్పిస్తుంది. దేవుని గురించిన కార్యం వారికి చెప్పను, ఇంటిలో దగ్గర కూర్చోబెట్టి దేవుని కథ నేర్పించాలి, దేవుని వాక్యం నేర్పించాలి. వారి నిద్రపోవడానికి వారిని పడుకోబెట్టినప్పుడు కొట్టి తిట్టి కాదు, దేవుని కథ చెప్పి వారిని పడుకోబెట్టాలి. దావీదు కథలు చెప్పాలి, గోలియాతు కథ చెప్పాలి, దేవుని కథ చెప్పాలి. యేసయ్య దేవుడు చెప్పిన ఉపమానములంతా వారికి కథ రూపంగా చెప్పి వారిని పడుకోబెట్టాలి. అది విని విని వారి నిద్రపోవాలి, పడుకోవాలి. ఎంతమంది చేస్తున్నారు అలాగే? ఎంతమంది చేస్తున్నారు? పస్కా పండుగ అది ఒక్క జ్ఞాపకార్థం, అది జ్ఞాపకం. మనకు జ్ఞాపకార్థం అని చెప్పిన ఏడల చనిపోయిన వారికి అందరిని పిలిచి భోజనం పెట్టిన ఒకటే ఉంది జ్ఞాపకార్థం, మనకు వేరే ఏమి లేదు. అది బైబిల్లో కూడా లేదు, కానీ మనం అది ఘనంగా జరుపుతుంది. అన్ని ఉల్టా అయిపోతున్నారు. దేవుని వాక్యములో చేసినది చెప్పినది మాత్రం చెయ్యకుండా, అంటే మనం అనుకున్నారు ఏదో భయంకర నష్టం జరుగుతుందని. నా డాడీ చనిపోయింది, మేము ఇప్పుడు వరకు కంపల్సరిగా పెట్టలేదు. పెడితే ఏ లాభం ఉంది, పెట్టకుండా ఉంటే ఏం నష్టం ఉంది? సరిగా వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యానుసారంగా మనకు ధైర్యం ఉండాలి. మన వాడులో ఈ లోకమనే విడిచిపెడితే నమ్మకం ఉన్నాయా లేదా? దేవుని సన్నిధిలో కనపడుతుంది. ఎంతమందికి నమ్మకం ఉంది? నేను ఒక ప్రశ్న అడిగా, మన వాడు విడిచిపెట్టిన వాడు దేవుని సన్నిధిలో కనపడుతుంది. ఒక్కవేళ నరకములో ఉండే ఎన్ని మేకనే కోసి భోజనం పెడితే కూడా నరకంలో నుండి స్వర్గంలోనికి పోవడం సాధ్యం కాదు. మళ్ళీ ఎందుకు పెట్టడం? ఓకే, కుటుంబస్తులందరినీ పిలిచి కొందరు సమాధి దగ్గరికి కూడా అరటిపండు తీసుకుపోయి పెడుతుంది. చనిపోయిన తర్వాత మూఢనమ్మకం. సమాధి అది ఎవరి కొరకు పెడుతున్నారు? ఎలుకలు వచ్చి తింటది, కాక తిన్నది. ఘోరంగా ఉంది మన క్రైస్తవ జీవితం, ఘోరంగా ఉంది. ఏ మార్పు లేకుండా లోపల ఇప్పుడు కూడా అన్ని జనుల్లాగే ఉంది. ఐగుప్తు బానిసత్వములో నుండి విడుదల పొందడానికి సమస్తమని విడిచిపెట్టి వారికి కలిగిన దానితో పోయి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఒక గొర్రె అయినా మేక అయినా వేరపరిచి 4 రోజు ఇంటిలో ఉంచి సపరేట్ చేయాలి. సపరేట్ అవునప్పుడు ఏడుస్తుంది కదా. 100,000 గొర్రెల్లో నుండి, అందరు ఇక్కడ చెప్పండి, 100,000 గొర్రె గుంపిలో నుండి ఒక్కటినే తీసుకొచ్చి పక్కన పెడితే తప్పకుండా ఏడుస్తుంది. ఏడుస్తా లేదా? ఇప్పుడు వరకు పుట్టినప్పుడు నుండి అది మందతో తిరిగినావు, దానిలో నుండి ఒక్కటినే తీసుకువచ్చి వేరు చేయడం. ఏడుస్తుంది. ఏడిచి 4 రోజు ఏడిచిన తర్వాత అది బలియాగంగా మారుతుంది. గుంపిలో నుండి బయటకు రావాలి. దేవుని కొరకు ప్రయోజనం ఉండాలి. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. మన గుంపిలో నుండి బయటకు రావాలి, దేవుని కొరకు బలియాగంగా మారడానికి.
రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంది, సజీవయాగంగా, సజీవయాగంగా దేవునికి అర్పించిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అన్ని అలవాటులు, అన్ని సంప్రదాయములు అన్ని పాటించుకొని సగం అన్యజనులాగే, సగం క్రైస్తవుడులాగే, సగం అన్యజనులు సంప్రదాయములంతా పాటించుకొని కలిసిమెలిసి ఉండకుండా వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పొరుగు వారిని ప్రేమించండి, వారికి అన్నం లేకపోతే పెట్టండి, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి, వారికి డబ్బు లేకపోతే సహాయం చేయండి. కానీ విశ్వాస సంబంధంగా, విశ్వాస జీవితంలో యేసయ్య దేవుడు పలికినట్లుగా హల్లెలూయా నిలబడిన వారికి దూరంగా వెళ్ళి ఆరాధించ, 4 రోజు పక్కన పెట్టిన గొర్రె పిల్లనే వధించిన విధం కూడా మాట్లాడుతుంది. మనము చదివిన 14వ వచనములో, 12వ అధ్యాయం 14వ వచనములో, మీరు ఎలాగే ఇది తినవలను, ఎలా తినవలను, జ్ఞాపకార్థమవును. బైబిల్లో జ్ఞాపకార్థమవును అని చెప్పినది పస్కా పండుగ. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇది మీకు జ్ఞాపకార్థమవును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 14వ వచనం చదవండి. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, తినవలసిన విధం ఏమనగా, ఈ నడుము కట్టుకొని, నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, చప్పులు తొడిగించుకొని, కర్ర చేత పట్టుకొని, కర్ర చేద, ఏ కర్ర? ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఉంటుందని అర్థం ఉంది. దానిలో ఉన్నాయా లేదా? మీ కర్ర పట్టుకొని, ముసలవాడు కర్ర పట్టుకొని అని కాదు, ప్రతి ఒక్కరికి కర్ర. మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారు ఎక్కడికి? దేవుడు మన కొరకు సిద్ధపరచిన స్థలంలోని. అప్పుడు వాక్యం అని రాసి పెట్టిన కర్ర, ఆ వాక్యం మాత్రం మీ మనసులో ఉండాలి. దేవుడు చెప్పిన వాగ్దానం జీవితంలో ఉండాలి. నడువు కట్టుకొని, చప్పలు తొడిగించుకొని, కర్ర చేత పట్టుకొని, త్వరపడుచు వెళ్ళడానికి త్వరపడి ఉండాలి. ఎక్కడికి అయ్యా? దేవుడు సిద్ధపరచిన స్థలంలోనే. హల్లెలూయా. ఇంకా వాక్యం ఉంది, అంత చదవడానికి సమయం లేదు. వారి అరణ్యములో 40 సంవత్సరం నడిచినప్పుడు వారి చెప్పులు చిరిగిపోవలేదు, కాలు వాయలేదు కదా, వాయలేదు. 40 సంవత్సరం నడిచినప్పుడు. కారణం ఏదంటే నడిపించినది యెహోవా దేవుడు. ఎన్ని సంవత్సరం అయినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినా, మీకు ఏది జరగకుండా రాత్రి అగ్ని స్తంభం, పగలు మేఘ స్తంభంతో నడిపించి గమ్యములో చేర్చడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించారు. దానికి విడుదల కొరకున్న ఆ గొర్రెపిల్లని కోసి దానిని భోజనం చేసి బయలుదేరిన అర్ధరాత్రి ఈ రక్తం ఈ వధించిన గొర్రెపిల్ల రక్తం తీసి గుమ్మ మీద రాయాలి. ప్రతి ఒక్కరితో ఆజ్ఞాపించినది. అనుసరించిన వారికి విడుదల. కొందరు అనుసరించడం లేదు కదా, ఇదంతా పనికి రాలిన కార్యాలంతా చెప్తున్నారు, ఇదంతా అవసరమా అని అనుకున్న వారికి సంహార దూత లోపలికి ప్రవేశించకుండా, అర్ధరాత్రి వేళ సంహార దూత బయలుదేరి వచ్చినప్పుడు గుమ్మములో గొర్రెపిల్ల రక్తమనే చూసి నాశనం చెయ్యకుండా దాటి వెళ్ళిపోతుంది. అందుకే విశ్వాసముతో అభిషక్తులని పిలిచి ఇల్లు ముద్ర వేసి గొర్రెపిల్ల రక్తమనే రాసినది ఈ యొక్క విషయములో. గొర్రెపిల్ల రక్తమనే చూసినప్పుడు సంహార దూత ఆభిజాత మంత్రవాద చేతపడి కెట్టు లేదు ఈ లోపలికి రాకుండా కాపాడిన యేసయ్య దేవుని యొక్క రక్తం. హల్లెలూయా. ఆ రక్తములో ఉన్న విడుదల పస్కా పండుగ. దానికి బదులుగా అదే సమయంలో యేసయ్య దేవుడు దాన్నే ట్రాన్స్ఫర్ చేసి తన సిల్వ రక్తం బల్లారాధనగా తన రక్తంలాగా గొర్రెపిల్ల యేసయ్య దేవుడు. మనకు చరిత్ర కథ ఎంత తెలుసు. యోహాను అన్నారు, నేను లోక పాపమనే మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఐగుప్తు బానిసత్వంలో వధించవలసిన ఏర్పరచిన దేవుని గొర్రెపిల్ల. మనుష్య పాపమనే మోసుకోవడం వలన లోక పాపమనే మోసుకొని పో
దేవుని గొర్రెపిల్ల రెండిటి ఒక్కరే యేసయ్య దేవుడు. ఆ గొర్రెపిల్ల వధించబడిన ఆ రక్తం ఇప్పుడు మన కాలంలో, నేటి కాలంలో మన పాపములో నుండి, శాపములో నుండి, మరణములో నుండి, అపవాది మంత్రవాద చేదపని కెట్టలన్నిటిలో నుండి విమోచనమనే కలిగ చేసినది. హల్లెలూయా. అందుకే బల్లారాధన సిద్ధపరచి ఉన్నారు. యేసయ్య రక్తమనే త్రాగుకొని కొందరికి ఆ దాంట్లో అంత పెద్ద విశ్వాసం ఏమీ లేదు. ఎందుకు, ఎలా? భయము భక్తితో కూడా. మన మానుషికమైన రక్తం పాడావినప్పుడు, అందరు ఇక్కడ ఉన్నారా? మానుషికమైన రక్తము లోకపరమైన విషయములో అది బలహీనమావునప్పుడు యేసయ్య రక్తం కలపాలి. యేసయ్య రక్తం మన రక్తంలోనికి కలపాలి. యేసయ్య స్వభావం కలిగి ఉండాలి. మన శరీరంలోనికి యేసయ్య శరీరం కలపాలి. ఇది గొర్రెపిల్ల రక్తము, మాంసము. త్వరపడి తిని మీరు బయలుదేరాలి పరలోక రాజ్యములోనికి. హల్లెలూయా. దానికి పస్కా పండుగ ఏర్పాటు చేసి ఉన్న తరతరములనికి నిత్యమైన కట్టడగా ఆచరించుకొని గొర్రెపిల్ల అయిన యేసయ్య రక్తమనే త్రాగి ఆ శరీరమనే తిని అనుదిన సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రయత్నం చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మమ్మను దీవించునుగాక. ఆమేన్.